సమయంలో వెయిట్ తీసుకుంటారు. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖై గురురిత్యేవ విభావయే భవానీ. వివాహం ఇది గొప్ప సంస్కారం. ఎటువంటిది అంటే ఉభయ తరాలకు, ఉభయ వంశాలకు, అలాగే రాబోయే తరాలకు మార్గదర్శకమయ్యేది. సర్వులను ఉత్తములుగా తీర్చిదిద్దేది. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రపంచంలో ఏ సంస్కృతిలోనూ లేని గొప్ప సంస్కారం భారతీయమైన వివాహ వేదికలో ఉంది. మనం గమనిస్తే మహాత్ములకు జన్మనిచ్చినది భారతదేశం. దానికి వివాహ సంస్కారమే ప్రాతిపదిక. అంతేకాదు, విశేషించి ఏ దేశంలోనూ లేని రీతిలో, ఏ సంస్కృతిలోనూ లేని రీతిలో భగవంతుడు అవతరించినటువంటి దేశం. ఆ అవతారములకు కూడా కారణం భారతీయమైన సంస్కృతి మాత్రమే. మహాత్ములకు జన్మనిచ్చినటువంటి మహనీయ మాతృమూర్తులు ఆవిర్భవించిన దేశం భారతదేశం. మనం గమనించవచ్చు, ఏ సంస్కృతిలోనూ లేని విధంగా భార్యాభర్తలను ఏర్పరిచే ముందు వధూవరుల యొక్క జాతకములను పరిశీలించడం ఒక కారణం. ఆ పరిశీలించేటప్పుడు ఉత్తమ సంతానానికి అనుకూలమైనటువంటి పొంతనలు చూడడం ప్రధాన కారణం. తరువాత వివాహానికి ముహూర్త నిర్ణయం చేసేటప్పుడు కూడా ఉత్తమ సంతానానికి అనువైనటువంటి గ్రహదృష్టులను గమనించడం, ఇంకా విశేషించి గురువు అష్టంగతుడు కాకుండా ఉన్న సమయంలోనూ, సింహము, ధనుస్సు, మీనము ఈ రాశులలో సంచరించకుండా ఉండేటువంటి సమయంలోనూ, అంటే గురుడు సింహంలో సంచరించకుండా ఉండాలి, ధనుస్సులోను మీనంలోనూ సూర్యుడు సంచరించకుండా ఉండాలి. అలాంటి సమయంలో, ఎందుకంటే గురునికి సంబంధించినటువంటి రాశులు ధనుస్సు, మీనం, ఆ రాశుల్లో సూర్యుడు సంచరించేటువంటి సమయం అయినట్లయితే గురునికి అనుగ్రహించేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే రాజుగారు వాళ్ళ ఇంటికి వస్తే ఆయన మనని చూడలేడు కదా, అందుకని. అలాగే సింహంలో గురుడు ఉన్నప్పుడు కూడా రాజుగారింట్లో ఉన్న మంత్రి గారు కూడా మన వైపు చూడలేరు, స్వాతంత్ర్యం ఉండదు. అందుకని సింహస్థ గురుడు కానీ, ధనుస్సులో ఉండేటువంటి రవి కానీ, మీనంలో ఉండేటువంటి రవి కానీ వివాహానికి అనువైనటువంటి సమయం కాదు. ఎందుకంటే ఉత్తమ సంతానం ఇచ్చేటువంటి వాడు గురుడు కాబట్టి. అలా సంతానమునకు, ఉత్తమ సంతానమునకు అనువైనటువంటి గర్భధారణ ముహూర్తం చూడడం మూడవ మెట్టు. గర్భధారణ జరిగిన తర్వాత సీమంత పుంసవనాలు సంస్కారాలు, అవి గర్భస్థ శిశువుకు చేసే సంస్కారాలు. అలాంటి సంస్కారాలతో సంస్కృతుడైన వ్యక్తి సమాజానికి ఉపకరించేవాడుగా రూపుదిద్దుకుంటాడు. అది ఒకటి. అలాగే గర్భవతి అయినటువంటి మాతృమూర్తిని ఆనందంగా ఉంచేటువంటి కారణం మరొకటి. ఆమె సంతృప్తిగా ఉన్నట్లయితే సంతృప్తి కలిగినటువంటి కుమారుడు పుడతాడు. అసంతృప్తులు ఎన్ని పాపాలకైనా వెనుకాడరు. కాబట్టి సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి పుట్టాలంటే సంతృప్తి కలవాడు కావాలి. దానికి ఉపకరించేటువంటిది ఆమెకు సంతృప్తిని, ఆనందాన్ని కలిగించే ప్రక్రియ. అంతేకాదు, మంచి మాటలు వినిపించే ప్రక్రియ. ప్రహ్లాద చరిత్ర, అలాగే రామాయణం మొదలైనటువంటి గ్రంథాలను ఆ సమయంలో వినిపించడం ద్వారా ఆమెకు ఆ పుట్టబోయే శిశువు ధార్మికుడై, సమాజానికి ఉపకరించేవాడై, మేలు చేసేవాడై పుడతాడు. అది ఒక కారణం.
అలాగనే మాతృమూర్తులు శిశువు జన్మించిన తర్వాత జాతకర్మ నామకరణ సంస్కారాలు కలిగించడం, అది కూడా సంస్కారమే పిల్లవాడికి. అంతేకాదు విశేషించి ఆమె పిల్లవానికి పాలు పట్టేటప్పుడు, ఉగ్గు పట్టేటప్పుడు, నిద్ర పుచ్చేటప్పుడు ఆధ్యాత్మికమైన గాథలతో, ఆధ్యాత్మికమైన పాటలతో పిల్లవానికి ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగేలా చేయడం. విశేషించి మదాలస అంటుంది, నా కడుపున పుట్టిన బిడ్డడు మళ్ళీ జన్మించడమా, ఈ జన్మలోనే మోక్షం పొందాలి అని చెప్పి ఆమె వేదాంత విషయాలను పాటలుగా పిల్లవాడికి, అంటే పాలు పట్టేటప్పుడు, నిద్రపుచ్చేటప్పుడు ముఖ్యంగా నేర్పుతుంది. అవి సహజ సిద్ధములైన జ్ఞానములుగా, వానికి జన్మతో వచ్చిన సంస్కారాలుగా తయారవుతాయి. అంతేకాదు ఆ మాతృమూర్తులు పిల్లవానికి సేవ చేసేటప్పుడు సాక్షాత్తు దైవానికి చేస్తున్నాము అనే భావనతో చేయడం. అంతేకాదు విశేషించి ఆడపిల్లలకైతే దేవీ నవరాత్రులలో అమ్మవారి యొక్క అలంకారం చేయడం, వారిని అమ్మవారుగా పూజించడం, దీనితో ఏకాత్మ భావన ఏర్పడుతుంది పిల్లల్లో, దైవంతో ఏకాత్మ భావన. అంతేకాదు మనకి కృష్ణాష్టమి మొదలైన రీతుల్లో సమయాల్లో ఆడపిల్లైనా మగపిల్లాడైనా కృష్ణమూర్తి యొక్క వేషం వేసి మురిసిపోవడం, అంటే నేను కృష్ణుణ్ణి అనే భావన ఆ చిన్న పిల్లలలో కలిగించడం, ఇది కూడా ఏకాత్మ భావనే. అటువంటి ఏకాత్మ భావనలు కలిగించడం. అంతేకాదండి, తల్లి ఎన్నో నోములు నోచుతుంది. ఆ నోములన్నిట్లోనూ కూడా శనగలను పంచడం జరుగుతుంది వాయనాలుగా. ఆ శనగలు గురునికి సంబంధించినటువంటి ద్రవ్యం. అంతేకాదు ఆ శనగల విషయంలో చణకాః సర్వపాపఘ్నాః పురా గోవర్ధనోద్ధార సమయే కృష్ణభక్షితాః. ఆ శనగలు ఎటువంటివంటే గోవర్ధనోద్ధారణ చేసేటువంటి సమయంలో కృష్ణుడు తిన్నాడే. చణకాః సర్వపాపఘ్నాః, ఆ శనగలు సర్వపాపాలను తొలగిస్తాయి. అందుకని వాటిని పాపాలు తొలగించడంతో పాటు ఉత్తమ సంతానాన్ని ఇచ్చే లక్షణం కూడా వాటిలో ఉంది. అందుకని వాయనాల్లో వాటిని పంచడం. అలాగా మాతృమూర్తులు ఏకదీక్షతో ఉండడం. అంతేకాదు మీరు జాగ్రత్తగా గమనిస్తే పురుషుని యొక్క లక్షణాలతో సంబంధం లేకుండా మాతృమూర్తి యొక్క లక్షణాలతో, ఆమె యొక్క మనోభావాలతో జన్మించిన బిడ్డల్ని మనం ఎరుగుదాం. ఉదాహరణకి వ్యాసుడు ఒక్కడే పురుషుడు, కానీ అంబాలిక, అంబిక, దాసి ముగ్గురు. అంబికకు భయం వేసి కళ్ళు మూసుకుంది కాబట్టి గుడ్డివాడు పుట్టాడు. అంబాలిక పాలిపోయింది అందుకని పాండురోగి పుట్టాడు. విదురుడు భక్తితో కూడిన దాసికి పుట్టాడు. కానీ ఈ విదురుడే సర్వోత్తముడై అటు ధృతరాష్ట్రుని కంటే ఇటు పాండురాజు కంటే కూడా కృష్ణునికి అత్యంత ఆత్మీయుడైనాడు. కాబట్టి ఇక్కడ మాతృమూర్తి యొక్క హృదయం చాలా ప్రధానమైనది. అందువలన ఆమె ఎన్నో నోములు నోచి సంతానాన్ని కాపాడేటువంటి లక్షణం కలిగినది ఉండడం, ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతిలో మాత్రమే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. అందుకనే ఇక్కడ మహాత్ములు జన్మించారు. అందుకనే ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తి అవతరించాడు. వీటన్నిటికీ మూల కారణం ఏమిటి అంటే ఆ తల్లి చేసేటువంటి దానములు మాత్రమే. దానం కొద్దీ బిడ్డలు అనేది మన తెలుగులో ఉన్న సామెత. అంతేకాదు ఇంకా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే కృష్ణుడు ఉన్నాడు. ఆ కృష్ణుడు అవతరించిన వెంటనే యశోద దగ్గరికి వెళ్ళిపోయినాడు. అయితే ఇది ఒకటో అవతారం కాదు, మూడో అవతారం. ఎలా? మొట్టమొదట పురుషుని సుతపుడు అని ఇద్దరు ఉన్నారు దంపతులు. వాళ్ళిద్దరూ కూడా తపస్సు చేశారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అయితే వాళ్ళు కోరారు, నీలాంటి కుమారుడు కావాలి అని. ఆయన నాలాంటి వారు ఎవరున్నారు, నేనే పుడతానులేండి అన్నాడు. అయితే నువ్వే పుట్టు తప్పనిసరిగా అని మళ్ళీ అడిగారు. అలాగే అన్నాడు. మళ్ళీ అడిగారు, నువ్వే పుట్టాలి అని.
అలా 3 సార్లు వరం ఇవ్వడం వలన 3 సార్లు జన్మించాల్సి వచ్చింది విష్ణుమూర్తి. మొదట పుష్యుని గర్భుడుగా పుట్టాడు, పుట్టిన వెంటనే తపస్సుకు వెళ్ళిపోయినాడు. రెండవ పర్యాయం వామనుడుగా పుట్టాడు, ఆ వామనుడు పుట్టిన వెంటనే పెరిగి దానం పుచ్చుకుందుకు వెళ్ళిపోయినాడు. మూడవసారి కృష్ణుడిగా పుట్టాడు, పుట్టిన వెంటనే యశోద దగ్గరికి వెళ్ళిపోయినాడు. అంటే పుట్టాడు కానీ కుమారుడిగా పుత్ర సౌఖ్యం వాళ్ళకి దక్కలేదు. ఇలాంటి పరిస్థితులలో యశోద దూర్వాసుడు అడిగిన మీదట, దూర్వాసుడిని అడిగితే ఆయన చెప్పాడు, నువ్వు పెరుగు దానం చేయన్నాడు. ముఖ్యంగా మకర సంక్రాంతి నాడు దానం చేయమన్నాడు, ప్రతిరోజు కూడా చేయమన్నాడు. ఈ మకర సంక్రాంతి నాడు పెరుగు దానం చేయడము, రోజు దానం చేయడము మొదలైన వాటి వలన పుత్ర సౌఖ్యం ఏర్పడింది యశోదకి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఎప్పుడైనా సరే ఈ పెరుగు దానం చేయడం వల్ల పుట్టే బిడ్డలు ఉత్తములవుతారు, పుత్ర సౌఖ్యం దక్కుతుంది. ఒకవేళ పుట్టేసిన తర్వాత అయినా సరే పెరుగు దానం చేసినట్లయితే ఆ పుట్టిన బిడ్డలు కూడా మంచివాళ్ళుగా రూపుదిద్దుకుంటారు, ఆత్మీయులుగా రూపుదిద్దుకుంటారు, తల్లిదండ్రుల యందు ప్రేమను చూపిస్తారు. ఆ కారణంగా వర్తమాన కాలమాన పరిస్థితులలో ప్రతి తల్లిదండ్రులు కూడా పెరుగు దానం చేయాలి ప్రతిరోజు. ఏ ఆలయమైనా దగ్గర ఉంటే ఆ ఆలయంలో ఒక అభిషేకానికో లేకపోతే నైవేద్యానికో పెరుగు సమర్పిస్తూ ఉన్నట్లయితే సంతాన సౌఖ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. అలా వివాహ మంత్రాలలో కూడా అత్యంత విశిష్టమైన విషయాలు ఉన్నాయి. ఇవి ఆ మంత్రార్థము తెలియనప్పుడు అర్థం కావు, కానీ మంత్రార్థం తెలిసినప్పుడు అర్థమవుతుంటాయి. ఉదాహరణకి ఓం అర్యం నో అగ్నిం అనే మంత్రం ఒకటి ఉంది, ఒక్కసారి చెప్పండి. अर्यं न अग्निं पर्यन्तं क्षिप्रं दधीक्षणरागुंसस्रवो देवराश्च खेन साखेर दह्के युगस्य जीवते बालामेन्द्रस्त्रिप्रोर्जकरः सूर्यवचसं सेन्ते हिरण्यकं समसन्त्वापसन्ते मेदि शम्भवति शिवा शन्तः पश्यत पवित्रा. ఈ మంత్రం ద్వారా ఏమని చెబుతున్నారు అంటే, ఈ దంపతుల యొక్క ఇద్దరి యొక్క అత్తలు మామలు సోదరులు సూర్యుని యొక్క దయ వల్ల ఈ వివాహాగ్ని ద్వారా ఆశీర్వచనాన్ని అందించాలి అని కోరుతున్నారు. అంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఈ దంపతుల యొక్క మేలును కోరేవారుగా, వారికి కలిగే ఉత్తమ సంతానమునకు ప్రేమను అందించేవారుగా ఉండాలి. ఎలా ఉంటుందంటే ఇది జాగ్రత్తగా ఆలోచన చేయండి. గృహప్రవేశానికి లేదా గృహ ఆరంభానికి ఆలోచన చేసినప్పుడు ఇంటి యజమాని గృహారంభం చేయాలన్నా, అతని కుమారుల్లో ఏ సోదరుడు గృహారంభం చేయాలన్నా, ఆ ఇంట్లో ఉండే కోడళ్ళు ఎవరు గర్భవతులు కాకుండా ఉండాలి. గర్భవతులుగా ఉంటే అందరూ గృహప్రవేశాన్ని గృహారంభాన్ని ఆపేయాలి. ఎందుకు అంటే గృహ సౌఖ్యాన్ని ఇచ్చేవాడు గురుడు, సంతాన సౌఖ్యాన్ని ఇచ్చేవాడు గురుడు. అందుకని ఆ సంతానమునకు కావలసినటువంటి పుణ్యబలం పూర్తిగా అందడం కోసం కొంత పుణ్యాన్ని కనుక గృహప్రవేశాలకు కనుక వినియోగించినట్లయితే లోపించడం వలన ఆ పుణ్యబలం తక్కువ కలిగిన వాడు పుడితే సమాజానికి మంచిది కాదు అనే భావనతో ఇంట్లో అందరూ కూడా ఆ పుట్టబోయేటువంటి వంశోద్ధారకునికి సంపూర్ణమైనటువంటి బలాన్ని అందించడం కోసం గృహారంభ ప్రవేశాలు ఆ సమయంలో చేయరు. అంతటి విశేషమైనటువంటిది సంతానము అంటే. అలాగే ఆశాసాన ఆశాసనాసం ప్రజాతం సౌభాగ్యం తను అగ్నేరనువ్రత భూత్వా సన్నక్షే సుకృదాయకం. పంచమ స్థానం ఆలోచనా స్థానం కాబట్టి మనసు ప్రసన్నంగా ఉండాలి, కోపాలతో ఉండకూడదు. అలా ప్రసన్నంగా ఉండడం సౌమనస్యాన్ని, ఉత్తమ సంతానాన్ని, సౌభాగ్యాన్ని కోరుతూ ఈమె అగ్నికి పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉంది. సంతోషం కోసం, పుణ్యం కోసం ఈ యోక్త్రాన్ని ధరిస్తున్నాను అంటోంది ఆమె. అంటే ఇవన్నీ కూడా వివాహంలో ముఖ్యమైనటువంటి విషయాలు. దాంట్లో ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది ఉత్తమ సంతానం అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనకు
మాంగళ్యం తంతునానేన. మాంగళ్యం తంతునా అనేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదా శతం. ఈ వరుడు చెప్తున్నాడు ఏమని, నేను ఈ మాంగళ్యాన్ని నీ కంఠంలో బంధిస్తూ ఉన్నాను, దీని వలన నేను చిరంజీవిని అవుతాను, నువ్వు చిరంజీవిక. అంటే ఇరువురు యొక్క ఆయుర్దాయాన్ని సూచన చేసేది ఈ మంగళసూత్రం. అయితే దురదృష్టవశాత్తు వర్తమాన కాలంలో దాన్ని పక్కన పెట్టడము, లోపల దాచడము ఫ్యాషన్ అయిపోతుంది. అటువంటిది అది ఆయుర్దాయానికి మంచిది కాదు. అందువలన ఇరువురి ఆయుర్దాయానికి ఆమె సౌభాగ్యానికి ఉపకరించేటువంటిది మంగళసూత్రం అన్నమాట. సఖ్య సప్తపదా భవ, సఖా సప్తపదా భవ సఖాయో సప్తపదా బభూవ సఖ్యంతే గమే సఖ్యాద్దే మాయోషగం సఖ్యాద్మే మాయోష్ఠ సమయ సంకల్పాయే సంప్రయోగో జిష్ణు సుమనస్యమాన. ఓం అగ్నికి ప్రదక్షిణం చేసేటప్పుడు ఇరువురు 7 అడుగులు వేయడం ద్వారా స్నేహాన్ని సూచిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రార్థిస్తున్నాడు, నేను నీ స్నేహాన్ని పొందుతాను అంటున్నాడు వరుడు. అంతేకాదు మనం ఇద్దరం కలిసి ఉందాం, మన మనస్సులు ప్రసన్నములుగా ఉండాలి. మనం ప్రసన్న మనస్కులుగా ఉన్నట్లయితే మనం క్రియలను కూడా సక్రమంగా కలిసి చేయగలుగుతాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పని అంతా చేసేది అమ్మాయే, నేను మాత్రం మగవాడిని పని చేయను అంటే కుదరదండి. శాస్త్రంలో వేదంలో చెప్పిన విధానం ఏమిటి, ఏ పని చేసినా ఇరువురు కలిసి చేయడం. పూజ చేసినా, దానం చేసినా, ఇంట్లో పనులు చేసినా అవి ఇద్దరు కలిసి చేసుకోవడం అనేటువంటి దాన్ని ఇక్కడ సూచిస్తూ ఉన్నారు. ఏకంగా చేద్దాం. ఇక్కడ మరో ముఖ్య విషయం చెబుతున్నారు, 10 మంది సంతానాన్ని పొందుదాము. అంటే నాకు ఒకళ్ళు కావాలి, ఇద్దరు కావాలనే ధోరణి వలన ఏమవుతోంది, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. సంతానము అంటే యువతరం లేని వృద్ధులు మాత్రమే ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకని ఆయా దేశాల వారు సంతానాన్ని పొందడం కోసం అని చెప్పి వాళ్ళు ప్రత్యేకించి బహుమానాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఉత్తమ సంతానాన్ని పొందడం అనేటువంటి కార్యక్రమంలో ఎక్కువ మంది సంతానాన్ని పొందడం కూడా ధార్మిక సంతానం కావడం వలన సమాజానికి శ్రేయస్సు కలుగుతుంది. అందులోనూ వర్తమాన కాలంలో మన భారతీయమైనటువంటి సంతానము తగ్గిపోతుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని మనం ఈ సంస్కృతికి సంబంధించినటువంటి సంతానాన్ని పొందాలంటే ఎక్కువ సంతానాన్ని పొందాలి అనేటువంటిదే మనకు కనిపిస్తోంది. అష్టపుత్ర బహుధన వస్తు అని ఆశీర్వదించేవారు ఇదివరకు. అంటే 80 పుత్రులు, బాగా డబ్బు ఉండాలి అని ఆశీర్వదించేవారు. ఇది మన సంస్కృతిలో భాగం అన్నమాట, మన సంస్కృతిని కాపాడుకునే భాగం కూడా. అతను అంటున్నాడు, అలా 10 మంది పుత్రులను నువ్వు పొందు, నేను 11వ వాడిని అవుతాను అంటున్నాడు. మనం తెలుసు, సామాన్యంగా స్త్రీమూర్తులు తన భర్తని కూడా సంతానాన్ని సాకినట్టే సాకుతూ ఉంటారు. అంటే అంత ప్రేమని చూపిస్తూ ఉంటారు అని అర్థం అన్నమాట. అందువలన వాళ్ళు తన భర్తలో కూడా తన పుత్ర ప్రేమను అంటే మాతృ ప్రేమను చూపించి అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఆ కారణంగా నేను 11వ వాడిని అవుతాను అంటున్నాడు అనమాట ఆ వరుడు. అదేవిధంగా మా అగ్నిస్త్రాయతాం ఇమాం అగ్నిస్త్రాయతాం గార్హపత్య ప్రమోచ గార్హపత్య ఇమాం అగ్నిస్త్రాయతాం గార్హపత్య ఇమాం అగ్నిస్త్రాయతాం గార్హ ప్రముంచదు ప్రముంచయతో దీర్ఘమాయుః. ఓం ఇమాం అగ్నిస్త్రాయతాం గార్హపత్య ప్రజాపశ్యనైతి దీర్ఘమాయుః. అశోభోన్యోపస్థాతే జీవతామస్తు మాతా పౌత్ర మా నందమభిప్రపుజ్యతాం యజ్ఞ స్వాహ అని చెప్పి హోమం చేస్తారు. అగ్నికి హోమం చేసేటువంటి సందర్భంలో గార్హపత్యాగ్ని ఈమెను రక్షించాలని, ఈమె సంతానానికి దీర్ఘాయుర్దాయము ఇవ్వాలని, గర్భము శూన్యం కాకుండా నిరంతరము సంతానంతో వృద్ధి చెందాలని, పుత్రవంతురాలు కావాలని, విశేషించి జీవించి ఉన్న పుత్రులు కావాలని, అటువంటి జీవించి ఉన్నటువంటి పుత్రులకు తల్లి
ఈమె పుత్రానందంతో వికసించాలి అని కోరుతూ ఉన్నారు ఆ హోమం చేసేటప్పుడు అన్నమాట. దీనివల్ల ఏమవుతోంది, వివాహము సంతానమునకు అత్యంత ముఖ్యమైనది, ఉత్తమ సంతానమునకు ముఖ్యమైనది అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. యన్నార్యుపబ్రూతే కుల్పాన్యావపంతిగా దీర్ఘాయురస్యాయ పతిస్సయేతు దీర్ఘాయురస్తు మే. యన్నార్యుపబ్రూతే కుల్పాన్యావపంతిగా దీర్ఘాయురస్తు మే పతిర్జీవాత్ శరదస్యతం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, భార్య అంటే వధువు అనమాట. ఆమె ఏం చేస్తోంది, నా భర్త దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి, అలాగే 100 సంవత్సరాలు జీవించాలి, నేను 100 సంవత్సరాల సౌభాగ్యంతో ఉండాలి అనేటువంటి విషయాలను కోరుతూ ఉందన్నమాట. ఈ విధంగా ఏమవుతోంది అంటే ఉత్తమ సంతానమునకు ప్రాధాన్యాన్ని ఇచ్చేటువంటి మంత్రాలు అధికంగా మనకు గోచరిస్తూ ఉన్నాయి. సుమంగళీర్యం మధోరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యే దత్వాయాధాస్తం విపరేతన. ఈ మంత్రం ద్వారా ఈ వధువు సౌభాగ్యవతి. బంధువులు మిత్రులు కూడా ఆ విషయాన్ని దగ్గరకు వచ్చి చూడండి, ఈమెను సౌభాగ్యం కలిగేలా ఆశీర్వదించండి అని కోరుతూ ఉన్నారు. ఇలా మనకు వారిరువురి యొక్క అభివృద్ధితో పాటు ఉత్తమ సంతానమునకు సంబంధించినటువంటి అభివృద్ధి కూడా దాంట్లో గోచరిస్తోంది. ఆ కారణంగానే మనకు ఆ రకమైనటువంటి సంతానం కలగడం అనేటువంటి విధానం ఉన్నందువలన, సంతానం కోసం తపస్సు చేసే విధానం ఉన్నందువలన ఏమవుతోంది అంటే ఉత్తమ సంతానం కలగడం అనేటువంటిది మహాత్ములకు జన్మనిచ్చిన మాతృమూర్తులకు మనం వందనం చేయాల్సినటువంటి స్థితి కనిపిస్తోంది. దాన్ని మనం గౌరవిద్దాం. విశేషించి వివాహ సందర్భంగా మనం రుక్మిణీ కళ్యాణాన్ని, సీతా కళ్యాణాన్ని కూడా గుర్తు చేసుకోవడం అనేటువంటిది ఒక ఉత్తమమైన సంప్రదాయం. ఎందుకంటే వారు చాలా ఉన్నతులు కాబట్టి వారు చేసినటువంటి విధానాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే చాలా విశేషాలు మనకు తెలుస్తాయి. మనకు రామాయణంలో జనక మహారాజు సీతాదేవిని ఇచ్చేటప్పుడు ఇయం సీత మమ సుత సహధర్మచరీతమ ప్రతీచ్ఛచైనా భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా. ఇక్కడ ఈమె సీత అంటున్నాడు. ఈమె సీత నీకు సహధర్మచారిణి అంటే వివాహం అనేటువంటిది కామోపభోగాల కోసం మాత్రమే కాదు, ధర్మచర్య కోసం, ధర్మాచరణ కోసం అనే విషయాన్ని చెబుతున్నాడు. ఈమెను స్వీకరించమంటూ పాణిం గృహ్ణీష్వ పాణినా. ఏమండి, చేత్తో చేపట్టుకోకుండా కాలుతో చేపట్టుకుంటారా? కాదండి. అక్కడ ఏమిటంటే ఈ 4 వేళ్ళు పట్టుకున్నట్లయితే ఆడపిల్లలు మాత్రమే పుడతారని, బొటకన వేలు మాత్రమే పట్టుకున్నట్లయితే మగపిల్లలు మాత్రమే పుడతారని మనకు వేద మంత్రాల్లోనే ఉంది. తుభ్యమగ్రే పర్యవ మొదలు కామయతే దాంట్లో లేదు. అచ్చంగుళీరేవ శోభీవాంగుష్టమభీవ లోమాని గృహ్ణాతి. మొదలేంటిది మొదలందట్లా గృహ్ణామి తే సుప్రజాస్త్వాయ హస్తమ్మయా పశ్చా జరదశ్చదాసతో ఇచ్చంగుష్టమేవ శోభీవాంగుష్టమభీవ లోమాని గృహ్ణాతి అని చెప్పి అమ్మాయిని సఖురాలుగా ఆయన చెయ్యి వేసి, వెనకాల నుంచి చెయ్యి వేసి, నువ్వు నాకు ప్రియురాలివి కాకుండా సఖివి కూడా అని చెప్పి వెనకాల నుంచి చెయ్యి వేసి అమ్మాయిని పట్టుకుంటాడు. ఇక్కడ మనం పాణిగ్రహణేశ్వ పాణిన అన్నప్పుడు పాణిగ్రహణం చేసేటప్పుడు మొత్తము ఏం చేయాలి అంటే 4 వేళ్ళు బొటకన వేలు కలిపి ఉండేటువంటి చేతిని పట్టుకోవాలి. అలా పట్టుకోమని చెబుతున్నాడు సాక్షాత్తు జనక మహారాజు రామచంద్రునికి. అంతేకాకుండా పతివ్రత మహాభాగా, ఈమె పతివ్రత చాలా గొప్పది, నీకు నీడవలే అనుసరించి ఉంటుంది అని చెప్పి మంత్రపూతమైన జలాన్ని సమర్పించాడు. ఇది మనకు సీతా కళ్యాణ ఘట్టంలోని విశేషం. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో మరికొన్ని విశేషాలు ఉన్నాయి. ఏమిటంటే
ఆమె మొదట శిశుపాలునికి ఇవ్వాలి అని పట్టుబట్టాడు రుక్మి. అయితే ఆమె ప్రార్థిస్తోంది. గమనించండి, వివాహం అనేటువంటి దానికి ముందు ఉండాలి చాలా విషయాలు. ఏమిటా విషయాలు అంటే, అమ్మాయి తనకు ఉత్తముడైనటువంటి భర్త లభించాలి అని చెప్పి ఎన్నో నోములు వ్రతాలు చేయడం చిన్నప్పటి నుంచి చేయడం కనిపిస్తోంది. వర్తమానంలో కూడా కొందరు చేస్తూ ఉన్నారు. కానీ పురుషులు కూడా తపస్సు చేయాలి. కర్దమ ప్రజాపతి తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే ఆయన అడుగుతున్నాడు, మా నాన్నగారు సంతానాన్ని వృద్ధి చేయమన్నారు. అయితే ఉత్తమ సంతానం కావాలి కదా. ఉత్తమ సంతానం కావాలంటే ఉత్తమురాలైన భార్య కావాలి. నువ్వు ఎవరిని అయితే పెళ్లి చేసుకోమంటావో, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే ఉత్తమ సంతానం కలుగుతుందో నువ్వు చెప్పు అని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అప్పుడు విష్ణుమూర్తి తన మనుమనికి కలిగినటువంటి ఈ భావనలకు, అంటే ఉత్తమ సంతానాన్ని పొందాలనే భావనకు మహదానంద పడిపోయి ఆనంద బాష్పాలు రాలితే బిందు సరోవరం ఏర్పడింది. అప్పుడు ఆ విష్ణుమూర్తి చెబుతున్నాడు, ఇప్పుడే దేవహూతి అనేటువంటి ఆమెను వారి తండ్రి గారు తీసుకొస్తారు, వారికి నువ్వు అంగీకరించు, ఆ దేవహూతిని పెళ్లి చేసుకో, నీ కడుపున నేను పుడతాను అన్నాడు. కపిలుడు పుట్టాడు. ఆయనే తల్లికి వేదాంతాన్నంతని కూడా ఉపదేశం చేశాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, పురుషుడు ఉత్తమురాలైన భార్య లభించడం కోసం, తన వంశాన్ని ఉద్ధరించేటువంటి పిల్లల్ని పొందడం కోసం, ఉత్తమురాలైన భార్య కోసం తపస్సు చెయ్యాలి అనే విషయాన్ని కూడా మనం దీన్ని బట్టి గ్రహించాలి. అయితే రుక్మిణీదేవి మరి రుక్మి అనేటువంటి ఆయన ఏం చేశాడంటే శిశుపాలుడికి ఇద్దామని నిర్ణయిస్తే ఆమె ప్రార్థిస్తోంది, వ్రతము దేవగురు ద్విజ బుధసేవల్ ద్విజన్మ బుధసేవల్ దాన ధర్మాదులు గత జన్మంబులను ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవ నందనుడు నా చిత్తేశుడుగాక నిర్జితులై పోదురుగాక సంగరములు చేదీశ ముక్షాధము. శిశుపాలుడు మొదలైనటువంటి వారంతా కూడా పారిపోవాలి. సాక్షాత్తు విష్ణుమూర్తి కృష్ణుడు ఆయనే నాకు భర్తగా నన్ను స్వీకరించాలి, భార్యగా నన్ను స్వీకరించాలి, నాకు భర్తగా కావాలి. ఎలా, ఎందుకని అంటే, నేను ఎన్నైనా వ్రతాలు, అలాగే దేవతలను, గురువులను, బ్రాహ్మణులను, పండితులను సేవించి ఉన్నట్లయితే, దాన ధర్మాదులు చేసి ఉన్నట్లయితే వాటి ఫలితం ఈ జన్మలో కృష్ణుడే నాకు భర్తగా ఉండేటట్లుగా రావాలి అని చెప్పి కోరుతూ ప్రార్థిస్తోంది. అంటే ప్రార్థించవలసిన తీరు అదన్నమాట. తర్వాత మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి? వివాహానికి ముందు ఇది సంస్కారం కదా. ఎలా ఉంటాయి అంటే, ఆమెకు మంగళ స్నానం చేయించారు. తరువాత ఋగ్యజుస్సామాధరణ మంత్రముల మంగళాచారం పురోవించి 4 వేదాలలోని మంత్రాల చేత 4 రకాలైనటువంటి వేదాలకు సంబంధించిన పండితుల చేత వారికి ఆశీర్వచనాలు అర్పించారు. అలాగే భూసురుడు రక్షాకరణంబు ఆచరించి అధర్వణ వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆమెకు రక్షణ కల్పించారుట. పురోహితుడి గ్రహశాంతి కొరకు నిగమ నిగదిత న్యాయమున హోమములు గావించే అమ్మాయికి అనుకూలత సిద్ధించడం కోసం గ్రహములకు అన్నిటికీ కూడా హోమాలు చేసి శాంతులు జరిపించాడు. ఆ రాజదంపతులు భీష్మక మహారాజు భార్య అన్నమాట. ఈమె యొక్క మేలు కోసం అని చెప్పి తిల తేను కలదౌత కనకచేలాది దానంబులు ధరణీ దేవతల కుసంగే తిల నువ్వులు, అలాగే గోవులు, వెండి, బంగారం, వస్త్రాలు మొదలైనటువంటి వాటినన్నిటినీ కూడా దానాలు చేయించాడు. ఈ దానాల వల్ల ఏమవుతుంది అంటే, నువ్వులు దానం చేయడం ద్వారా శని యొక్క అనుగ్రహంతో ఇరువురి యొక్క ఆయుర్దాయ దోషాలు తొలగిపోతాయి.
గోవులను దానం చేయడం ద్వారా సకల దేవాత్మకులు కాబట్టి వారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. వెండి దానం చేయడం ద్వారా చంద్రుడు అనుగ్రహంతో వారి మనసుల్లో ప్రేమను పెంచుతాడు. బంగారం దానం చేయడం ద్వారా దానికి అధిపతి అయినటువంటి గురుడు అనుగ్రహించడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది. వస్త్రములను దానం చేయడం ద్వారా చంద్రుడు అనుగ్రహించి వారిద్దరి యొక్క ప్రేమను కూడా కాపాడుతాడు. ఇవన్నీ వాళ్ళు చేయించారట. అదేవిధంగా మనకు దీనికి మూలంలో ఏం చేశారంటే చక్రు సామర్క్యజుర్ మంత్రై వధ్వా దీక్షాం ద్విజోత్తమ వధ్వా రక్షాం ద్విజోత్తమ పురోహితో అధర్మ విద్వై జుహావ గ్రహ శాంతయే. గ్రహములన్నీ శాంతించడం కోసం అధర్వవేదవేత్త అయినటువంటి పురోహితుడు గ్రహశాంతిని జరిపించాడు. అదేవిధంగా సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం మంత్రాలతో ద్విజోత్తములు రక్షణ కల్పించారు అనే విషయాన్ని కూడా వర్ణించారు. అదే మూలంలో హిరణ్య రూప్యవాసాంసి తిలాంశ్చ గుణమిశ్రితాన్ ప్రారాబ్ధేనుశ్చ విప్రేభ్యో రాజా విధి విధాంబర. విధి ప్రకారం చేయడంలో నేర్పు కలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి భీష్మక మహారాజు బంగారము, వెండి, వస్త్రాలు, నువ్వులు, బెల్లము, అలాగే ఆవులు వీటంటినీ కూడా దానాలు చేయించాడు అనే విషయాన్ని చెప్పారు. మనం గమనిస్తే కృష్ణుడు పుట్టిన వెంటనే వసుదేవుడు 11,000 గోవులను దానం చేస్తాను అని సంకల్పించాడు. ఎందుకంటే జైల్లో ఉన్నాడు, చేయలేడు, అందుకోసం అప్పుడు సంకల్పించి తర్వాత ఉపనయన సమయంలో చేశాడు. అదే నందుడు కృష్ణుడు తనకి కలిగాడు అనేటువంటి భావనతో 1,00,000 గోవులను దానం చేశాడు. అంటే పుట్టిన వెంటనే జాతకర్మ అనే నామంతో ఒక సంస్కారం ఉంది. ఆ సంస్కారాన్ని చేసేటప్పుడు దానాలు చేస్తారు. ఆ దానాలు చేయడం ద్వారా పిల్లలకు జీవితంలో అభివృద్ధి కలుగుతుంది ఆ సమయానికి ఉండే పవిత్రత వల్ల. అలాగే వివాహ సమయంలో చేసేటువంటి దానాల వల్ల వారికి దాంపత్య జీవనంలో అభివృద్ధి కలుగుతుంది, ఉత్తమ సంతానానికి కారణమవుతుంది. ఎందుకంటే దానం కొద్దీ బిడ్డలు కదా, అందుకని ఆ విధంగా ఆమె చేత చేయించాడు అనమాట. మీరు గమనిస్తే సాక్షాత్తు కృష్ణుడికి 16,180 భార్యలున్నా 10 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల పుట్టారు మొదట రుక్మిణీదేవికి. అదే సంఖ్యలో సంతానం కలగాలి అని శివుణ్ణి గురించి కృష్ణుడు తపస్సు చేసి వరం పొంది అందరికీ కూడా 10 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల పుట్టేటట్లుగా వరం పొందాడు. గమనించండి, దానాల వల్ల పుట్టినటువంటి రుక్మిణీదేవి యొక్క పిల్లలు, అంతేకాదు ఈమె తాను ప్రార్థించేటప్పుడు కూడా గౌరీదేవిని ప్రార్థించేటప్పుడు శివుణ్ణి సంతానంతో సహా పూజించింది. అది వస్తుంది మళ్ళీ. అయితే ఈ దానాల వల్ల రుక్మిణీదేవికి కలిగినటువంటి పిల్లలు ప్రసిద్ధులు, మంచివారు, సమాజానికి ఉపకరించేవారు అయినారు. కృష్ణుడంతటి వాడికి తపస్సు చేస్తే పుట్టినటువంటి మిగిలినటువంటి 16,107 భార్యలకి పుట్టినటువంటి పిల్లల్లో పేరు వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు ప్రద్యుమ్నుడిలాగా. అంతేకాదు ఒకటి పేరు తెలుసు, ఆయన పేరు సాంబుడు అంటారు. ఆయనకి పేరు ఎందుకు వచ్చింది అంటే యాదవ కులానికి ముసలం పుట్టించిన వాడుగా వచ్చింది. మరి గమనించండి, కృష్ణుడంతటి వానికి కలిగిన సంతానం కూడా ఉత్తములు కాలేదు. రుక్మిణికి కలిగిన సంతానం ఉత్తములయ్యారు. అంటే ఆమె దానాలు చేసింది. ఈ దానాల వల్ల ఉత్తమ సంతానమునకు కారణమైంది అనే విషయం ఒకటి. ప్రార్థన కూడా కారణం, అది మళ్ళీ చెబుతారు. అయితే ఈ విధంగా ఆమె చేసినటువంటి దానముల యొక్క ప్రయోజనాన్ని ఆమె పొందింది. ఇంతేకాదు మనం గమనించాల్సింది ఏమిటంటే మన వివాహాన్ని, అంటే ఆ దంపతుల యొక్క వివాహాన్ని చుట్టూ ఉండేటువంటి వారందరూ కూడా ఆమోదించాలి, అంగీకరించాలి, తగినది అని భావించాలి. ఇప్పుడు వచ్చేటువంటి ఆశీర్వచనం చేస్తుంటారు కదా, ఈ ఆశీర్వచనం చేయడం అంటే వారిరువురు తగినవారు, ఒకరికొకరు తగినవారు అని మానసికంగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వారి యొక్క అభివృద్ధిని కోరుకోవడమే ఈ ఆశీర్వచనంలో భాగం అన్నమాట. అయితే కృష్ణుడు ఆ వీధుల్లోంచి వెడుతుంటే ఆ పుర ప్రజలందరూ కూడా
తగునీ చక్రి విదర్భరాజ సుతకం తచ్చంబు వైదర్భియుంది తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమి ఇద్దరిందగులంగట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పాహరాతారాతి అయి మగడవుగావుత చక్రి ఈ రమణికిన్ మా పుణ్యమూలంబునన్. వాళ్ళు ఎలా ప్రార్థిస్తున్నారో చూడండి. మేమేమైనా పుణ్యాలు చేసి ఉన్నట్లయితే ఆ పుణ్యాలన్నీ ఫలించి వీళ్ళిద్దరూ మంచి దంపతులవుగాక అని ప్రార్థిస్తున్నారు. అంటే అలా ప్రార్థించినందువలన వారి యొక్క జీవనము కూడా సులభంగా సౌఖ్యవంతంగా సమాజానికి ఉపకరించేదిగా తయారవుతుందన్నమాట. ఇక గౌరీ పూజ చేస్తోందండి ఎవరు? రుక్మిణీదేవి. ఆ గౌరీ పూజ చేసేటువంటి సమయంలో ముత్తైదువులైనటువంటి భూసురోత్తముల భార్యలు ఏమని చెప్పారు అంటే, భవసహిత అయిన భవానికి సూర్యుడు మన శివునితో కూడి ఉన్నటువంటి పార్వతీదేవికి గౌరీదేవికి పూజ చేయమని చెప్పారు. మామూలుగా గౌరీ పూజ ఒకటే చేస్తుంటారు సామాన్యంగా, కానీ శివునితో కూడినటువంటి గౌరీదేవిని పూజించాలి, దంపతుల్ని పూజించాలన్నమాట. ఆ విషయాన్ని పురోహితురాలు చెప్పారు. చెబితే ఆమె ఏం చేసింది అంటే, తాం వై ప్రవయసోమానాం విధిజ్ఞా విప్రయోషిత, విధి తెలిసినటువంటి బ్రాహ్మణ స్త్రీలు ఆమెను చెప్పారు. ఏమని చెప్పారు? భవానీం వందయాంచక్రు భవపత్నీం భవాన్వితాం. శివునితో కూడి ఉన్నటువంటి భవానికి నమస్కారం చేయించారట, పూజ చేయమన్నారు. అంటే ఆ గౌరీ శివులను పూజించమని చెప్పారన్నమాట. చెబితే నమస్యే త్వాంబికే భీక్షం స్వసంతానయుతాం శివ. ఆమె ఏం చేస్తోంది? సంతానముతో కూడి ఉన్నటువంటి ఆది దంపతులను పూజిస్తోంది. అంటే సంతానంతో కూడిన ఆది దంపతులను పూజించడం ద్వారా ఆమెకి ఏమైంది? మొట్టమొదట సంతానం కలిగింది. మిగిలిన వాళ్ళందరికంటే ఉత్తములైన సంతానం కలిగారు. భూయాత్మధర్మే భగవాన్ కృష్ణ తదనుమోదత. నాకు కృష్ణుడే భర్త కావాలి అని ప్రార్థించింది, దాన్ని అంగీకరించాలని కోరింది. నమ్మితి నా మనమున సనాదులైన ఉమామహేశ్వరుని మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాసివి గదమ్మ హరింపది చేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరి అని ప్రార్థించిందన్నమాట. ఇక్కడ మనం ప్రార్థించడమే కాదు, అక్కడ తర్వాత ఏం చేసింది అంటే, బ్రాహ్మణ భార్యలకు లవణాపు కొమ్మలను తాంబూల కంఠసూత్రములను ఇక్షుదండములను ఇచ్చి రుక్మిణీదేవి వారందరినీ పూజించిన. మనం గమనించాలి, ఇక్కడ ఏం చేసింది? లవణాపూపములు, లవణాన్ని ఇచ్చింది, దానం అప్పాలు ఇచ్చింది. అంటే ఆహారానికి లోటు ఉండకూడదు. లవణం ఎందుకు ఇచ్చింది? లవణానికి చంద్రుడు అధిపతి. చంద్రుడు ప్రసన్నంగా ఉంటే వారిద్దరి మనస్సుల్లో ప్రేమలు బాగుంటాయి. తాంబూలం దానం చేస్తే ఏమవుతుందండి? ప్రతిరోజు మనం తాంబూలం దానం చేస్తుంటే సామ్రాట్ అయి పుడతాడని చెప్పారు ధర్మశాస్త్రంలో. అలాగనే జ్యోతిష్-శాస్త్రంలో తాంబూల దానం చేస్తూ ఉన్నట్లయితే సూర్యుడు అనుగ్రహిస్తాడని, సూర్యుడు అనుగ్రహిస్తే ఆయన గ్రహరాజు కాబట్టి తక్కిన వారందరూ అనుగ్రహిస్తారని చెప్పారు. అంతేకాదు కంఠసూత్రములను మంగళసూత్రాలు దానం చేసేందుకండి. ఇది చాలా గొప్ప సంప్రదాయం. అంటే మనం అందరికీ మంగళసూత్రాలు దానం చేయడం ద్వారా మన మంగళసూత్రం అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఇక్షుదండంబులను చెరుకు గడలు కూడా ఇచ్చిందిట. దీనికి అధిపతి ఎవరు? కుజుడు. కుజుడు అనుకూలిస్తే భార్యాభర్తల మధ్య ఆనుకూల్యం పెరుగుతుంది, కుజుడు వ్యతిరేకిస్తే ఘర్షణలు పెరుగుతాయి. అందుకని ప్రేమ వృద్ధి చెందడానికి ఈ చెరుకు గడలు కూడా దానం ఇచ్చింది అని చెప్పారన్నమాట. ఈ విధంగా రుక్మిణీ కళ్యాణంలో ఈయన రుక్మిణీదేవిని తీసుకెళ్ళిపోయాడు ద్వారకా నగరానికి. అక్కడ వివాహం చేసుకున్నాడు. ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే నిజచేతోహారిణి మాన వైభవ గాంభీర్య విహారిణి నిఖిల సంపత్కారిణి సాధు బాంధవ సత్కారిణి
పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి సుషాంబర ధారిణి గుణవతి చూడామణి రుక్మిణి. ఈ విధంగా బంధువర్గమంతా కూడా ఆమోదించగా రుక్మిణీదేవిని సాక్షాత్తు కృష్ణుడు వివాహం చేసుకున్నాడు. అందరూ కూడా ఆశీర్వచనాలు అందించారు. ఈ విధంగా మనం వివాహ సమయంలో ఈ రుక్మిణీ కళ్యాణ గాథను అలాగే సీతా కళ్యాణ గాథను వినడం ద్వారాను, వారు ఆచరించినటువంటి దానాలను వివాహ సమయంలో ఆచరించడం ద్వారా, వేదమంత్రాలలో చెప్పిన రీతిలో ఉత్తమ సంతానాన్ని అభిలషిస్తూ ఉండడం ద్వారాను, అంతేకాకుండా కృష్ణుడు ఏ విధంగానైతే తపస్సు చేసి 10 మంది పుత్రులను పొందాడో అలా ఉత్తమ సంతానాన్ని ఎక్కువ మందిని పొందడం, బహుసంతానం అనేటువంటి దాన్ని కనుక వృద్ధి చేసినట్లయితే మన ధర్మం వృద్ధి చెందుతుంది, మనని మనం కాపాడుకున్నట్లు అవుతుంది. ఇది ఒక సంస్కారం కాబట్టి మొత్తం సంస్కారాల్లో అత్యుత్తమమైనటువంటి సంస్కారం వివాహ సంస్కారం. దాన్ని సక్రమంగా పాలించడం ద్వారా ఉత్తమ పురుషులు జన్మిస్తారు. ఇంకా నేను మరో విషయాన్ని కూడా మీ ముందు ఉంచుతున్నాను. ఏమిటంటే కాశీఖండంలో అభిలాషాష్టకం అని ఉంది. అది మీకు దాని నెట్లో కూడా దొరుకుతుంది. ఆ అభిలాషాష్టకాన్ని ప్రతిరోజు పారాయణ చేసినట్లయితే శివుడే కుమారుడిగా పుడతాడు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే సంతానం పొందే వాళ్లకు ఈ విషయాన్ని అందించడం మంచిదే, కానీ వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారా అంటే కష్టమే. కాబట్టి అందరూ కూడా ఈ అభిలాషాష్టకాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ప్రపంచంలో సకల జీవులకు శివుడే కుమారుడుగా పుట్టాలి అనే సంకల్పంతో కనుక చేసినట్లయితే, అలా సకల జీవులకు శివుడే కుమారుడుగా పుట్టి ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి లక్ష్యంతో ఈ అభిలాషాష్టకాన్ని పారాయణ చేసినట్లయితే భారతీయమైన ధర్మం నిలబడుతుంది. ఇతర ధర్మాలు మనని ఆక్రమించకుండా ఉంటాయి. మిగిలిన వాటి ధర్మాలు అనడానికి కూడా లేదు, అధర్మాలు అవి మనని ఆక్రమించకుండా ఉంటాయి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన ధర్మాన్ని మనం సక్రమంగా పాటించుకుంటే, ఉత్తమ సంతానాన్ని పొందితే, శివుణ్ణే కుమారుడిగా పొందితే మన ధర్మం కాపాడబడుతుంది. అందువలన సంతానం పొందడం అయిపోయిన వాళ్ళు కూడా ఈ స్తోత్రాన్ని సకల జీవులకు శివుడే కుమారుడిగా పుట్టాలని కోరుతూ పారాయణ చేయడం చాలా మంచిది. అలాగే సంతాన సంబంధమైనటువంటి గణపతి స్తోత్రం ఉంటుంది. ఆ సంతానప్రద గణపతి స్తోత్రంలో చెప్పిన ఫలితంలో ఏమని చెప్పారంటే, వాని కొడుకు కుమారుడు కావాలని, వాడి కొడుకు వాడి కొడుకు వాడి కొడుకు వాడి కొడుకు కూడా విఘ్నేశ్వర భక్తులు గణపతి భక్తులు కావాలని కోరడం జరిగింది. అంటే పరంపర వంశ పరంపరగా మన భారతీయ ధర్మాన్ని కాపాడేటువంటి గణపతి భక్తులు జన్మించాలి అంటే ఆ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. మరో స్తోత్రం ఉంది, శివస్తోత్రం, సంతానప్రద శివస్తోత్రం. అది కూడా మనం పారాయణ చేసినట్లయితే శివుడు కుమారుడిగా జన్మిస్తాడు. అందుకని సకల జీవులకు శివుడే కుమారుడుగా పుట్టి మన భారతీయ ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి లక్ష్యంతో తప్పనిసరిగా ఈ 3 స్తోత్రాలు ప్రతి వ్యక్తి కూడా పారాయణ చేయాలని ప్రార్థిస్తున్నాను. అది చేయడం చాలా మంచి చేస్తుంది. శుభం భూయాత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. చిరపరిచయులు అయినటువంటి ప్రముఖమైనటువంటి జ్యోతిష్కులైనటువంటి చిర్రాబురి సుబ్రహ్మణ్యం గారు ఈ యొక్క తడకమళ్ళి వారు కన్యాదానం చేస్తున్న సమయంలో వివాహ వేదికకి వచ్చి మనకి అనేక ధర్మపరమైనటువంటి వివాహ సంబంధమైనటువంటి ధర్మ విషయాల్ని మనకందరికీ చెప్పారు. వేదం పరంగా కూడా దీంట్లో ఉన్న ప్రాముఖ్యత గురించి, ధర్మశాస్త్రపరంగా, తర్వాత కలుగుబోయేటువంటి సంతానపరంగా ఎటువంటి విషయాల్ని గ్రహించి వాటిని ఆచరణలో పెట్టాలి అనే విషయాల్ని మనకి సోదాహరణంగా
రుక్మిణీ కళ్యాణంతో, అంటే భాగవతంలో ఉన్నటువంటి రుక్మిణీ కళ్యాణంతో, అలాగే శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి ఆ సీతారామ కళ్యాణంలో మనకు వివరించి ఈ ఘట్టాలని చెప్పినందుకు వారికి తడకమళ్ళ వారి వంశం తరపున వారి యొక్క అలాగే కుట్లిగి వారి వంశం తరపున వారికి అనేక విధాలుగా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అనేక శతకోటి నమస్కారాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని